హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చిన్న చిత్రాలు. నేను మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకెవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు వైజాగ్లో ఇంకో టూరిజం ప్లేస్ గురించి చూపించబోతున్నాను. అదే రోజ్ హిల్ చర్చ్. దీనికి ఎట్లా వెళ్ళాలంటే విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఉంది కదా, అక్కడి నుంచి దాని పక్క నుంచే రోడ్డు ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళాలి. ఇది చూడవలసిన ప్లేస్. ఇది కొంచెం లోపలికి ఉంటుంది, బట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో. అండ్ దీని తర్వాత రోజ్ హిల్ చర్చ్ తర్వాత మీకు వైజాగ్ పోర్ట్, ఫిషింగ్ హార్బర్, పోర్ట్ అన్నీ చూపిస్తాను. సో స్కిప్ కాకుండా చూడండి. రోజ్ హిల్ చర్చ్కి పైకి వెళ్తున్నాం. ఇది ఒక కొండ మీద ఉంటుంది, సో పైకి వెళ్ళాలి. మేమైతే స్కూటీ మీద వెళ్ళాం. చూడండి, ఆన్ ది వేలో ఎట్లా కనిపిస్తుంది. ఇది మస్జిద్ అనమాట. దాని కింద కొండ కింద టెంపుల్ కూడా ఉంటుంది. పైన చర్చ్, ఇక్కడ మస్జిద్ అండ్ టెంపుల్, ఈ మూడు కలిపి ఒకే ప్లేస్లో ఉన్న యూనిక్ ప్లేసే ఇది. సో చూడండి, ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో. హార్బర్ అనమాట కనిపించేది. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం. ఎర్లీ మార్నింగ్ వెళ్తే వ్యూ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. నేను మా ఫ్రెండ్ వెళ్ళి విజిట్ చేసాం అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అక్కడ షిప్స్ అయితే ఉన్నాయి, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే వైజాగ్లో ఉన్నాను, విశాఖపట్నం పోర్ట్ ఏరియా దగ్గర. అండ్ మోస్ట్లీ రోజ్ హిల్ చర్చ్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూడండి ఒకసారి, షిప్స్ అయితే ఉన్నాయి. ఇక పోర్ట్ దగ్గర అయితే షిప్స్ లోడింగ్ అన్లోడింగ్ జరుగుతూ ఉన్నది. షిప్స్ అయితే చూడండి, అక్కడ షిప్స్ లోడింగ్ అన్లోడింగ్ జరుగుతూ ఉన్నది. అక్కడ ఏ షిప్ వచ్చినా కానీ ఇక్కడికి రావాలి. ఇదే షిప్పింగ్ ఏరియా అనమాట, అదే పోర్ట్ ఏరియా. ఆ తర్వాత నెక్స్ట్ ఉన్నదే ఫిషింగ్ ఏరియా, ఫిషింగ్ హార్బర్. షిప్స్ అన్నీ ఫిషింగ్ ఎవరైతే వెళ్తారో అవన్నీ తీసుకొచ్చి అక్కడ మార్కెట్లోకి వస్తారు. అవి నేను మీకు నెక్స్ట్ చూపిస్తూ ఉంటాను. ఇక్కడైతే ఫస్ట్ మోస్ట్లీ వ్యూ అయితే చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. గ్రీనరీ అండ్ వాటర్ చూసారా ఎంత క్లీన్గా ఉన్నాయో. సీ వాటర్ లాగా కాకుండా ఏదో రివర్ వాటర్ లాగా ఉన్నాయి. అంత గ్రీనరీ అంత చాలా బాగున్నది. అక్కడ కనిపించే బిల్డింగ్స్ అయితే నేవీ క్వార్టర్స్ అండి. అవి వాళ్ళకి క్వార్టర్స్ అనమాట. ఆఫీసర్స్ క్లబ్ అవన్నీ అక్కడే ఉంటాయి. దానికి అటుపై బ్యాక్ సైడ్ అయితే యారడా అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. కొండ మీద వాళ్ళకి క్వార్టర్స్. అండ్ వ్యూ అయితే చూడండి ఎక్సలెంట్గా ఉంది. ఇదైతే చాలా బాగుంటుంది. ఇంకా రైనీ సీజన్, మాన్సూన్ సీజన్ అయితే ఇంకా వ్యూ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ పోర్టు మొత్తం చాలా దగ్గర ఉంది. అండ్ హైడ్రాలిక్స్ కంటైనర్స్ అవన్నీ. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే ఫిషింగ్ హార్బర్. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాం. ఇది చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ మీరు వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ కానీ, ప్రాన్ కానీ, క్రాబ్స్ కానీ, ఇంకా సీలో ఏమేమి దొరుకుతాయి అన్నీ చూడొచ్చు. డిఫరెంట్గా ఉంటాయి. చూడండి ప్రాన్స్ ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇంకా లోపలికి వెళ్తున్నాం, చూపిస్తాను. ఇంకా మీరు వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి. డిఫరెంట్ ఫిషెస్ కూడా ఉంటాయి. వాటి పేర్లు అయితే తెలియదు కానీ మీరు చూసుకోండి. ఇంకా ఫిష్ మార్కెట్లో అంతా గోల ఉంటుంది కదా, ఇక్కడ మీరు రియల్గా చూడండి, వినండి. అవ్వండి బోట్స్లో నుంచి తీస్తారనమాట. అవి టబ్స్లో చూసారా, రిక్షాలు అట్లా వెళ్తున్నాయి. ఇక్కడ బల్క్లో అమ్మేస్తూ ఉంటారు ఈ స్క్వేడ్స్. వీళ్ళు ఈ బోట్స్లో ఫిషింగ్కి వెళ్తారు. వెళ్ళి ఒక 1 వీక్ 1 మంత్ కూడా ఉంటారు. సో వాళ్ళకి సరిపోయినన్ని దొరికేదాకా ఫిషింగ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడికి హార్బర్కి వచ్చి అట్లా బల్క్లో ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. రకరకాల ఫిషెస్ ఉంటాయి. ఆ బోట్స్లో నుంచి తీస్తూ ఉంటారు. బోట్స్లో ఐస్ వేసుకొని ఫిల్ చేసుకొని వెళ్ళిపోతారు ఫిషింగ్కి, ఫిషెస్ పాడవకుండా. సో చూస్తున్నారు కదా, ఎవ్రీడే ఉంటుంది ఈ మార్కెట్ అయితే. ఎవ్రీడే మార్నింగ్ అందరూ చాలామంది వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారు. డే అంతా ఉంటుంది. సో మీకు బల్క్లో కనుక కావాలంటే ఫిష్ హార్బర్ నుంచి కొనుక్కొని వెళ్ళండి. చూస్తున్నారు కదా, రకరకాల ఫిషెస్ అన్నీ ఉంటాయి. అదిగోండి ఆ బుట్టల్లోనే అమ్మేస్తూ ఉంటారు. అంటే బల్క్లో తీసుకోవాలన్నమాట అవి. చూడండి పీతలు ఎన్ని రకాలు ఉన్నాయి. పీతల్లోనే రకాలు, అలాగే రొయ్యల్లో కూడా రకాలు ఉంటాయి, ఫిషెస్లో కూడా రకాలు ఉంటాయి. చూడండి, ఇదే ఫిషింగ్ హార్బర్. బోట్స్ ఇవన్నీ ఇక్కడికి వచ్చేసి ఉంటాయి అన్నమాట.
ఇక్కడ ఒక పాత బోట్ ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇదే దీన్ని చూస్తే కనుక టైటానిక్ గుర్తొస్తుంది. ఎందుకంటే రియల్గా టైటానిక్ని అయితే చూడలేకపోయాం, కానీ ఇది కూడా పాతది అయిపోయి మునిగిపోతూ ఉన్నదన్నమాట. సో అక్కడైతే ఉన్నది. మీరు వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ని విజిట్ చేయొచ్చు, ఈ బోట్ని చూడొచ్చు. చూడండి ఇక్కడ వాటర్, ఇక్కడైతే వేవ్స్ ఏమి రావు, అలలు ఏమి రావు. హార్బర్ దగ్గర అంతా ప్లెజెంట్గానే ఉంటుంది. సో చూస్తున్నారు కదా చుట్టూరు ఎంత పెద్ద హార్బర్. ఇది నంబర్ ఆఫ్ బోట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చాలామంది దీని మీద ఆధారపడే ఉంటారు, ఇక్కడ వచ్చే ఇన్కమ్ బట్టి. చూస్తున్నారు ఇదైతే చాలా పాత బోటు, మునిగిపోతూ ఉంది, ఇంకా అంతకుమించి మునగదు. సో అది కూడా ఒక లుక్ వేసేయండి మీరు వెళ్ళినప్పుడు, ఇది మాత్రం విజిట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వైజాగ్లో మీకు షిప్పింగ్ హార్బర్ కూడా చూపించేశాను. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డిఫరెంట్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. టిల్ దెన్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్.